5, 4, 3, 2, 1. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరొక అంశం ద్వారా మేము ముందుకొచ్చాం. యోధ అనగా స్తుతించుట అని అర్థము. యోధ అనగానే మనకు యేసు ప్రభువుని ముద్దు పెట్టుకొని అప్పగించినటువంటి ఇస్కరియోతు యోధ మాత్రమే మదిలో మెదులుతూ ఉంటాడు. కానీ బైబిల్లో ఎంతమంది యోధ అనే పేరు గలవారు ఉన్నారో తెలిస్తే మనము ఆశ్చర్యపోక తప్పదు. మొత్తం బైబిల్లో 13 మంది యోధాలు ఉన్నారు. తెలుసా? చూద్దాం. బైబిల్ గ్రంథం నుంచి కొంతమంది యోధ అనేటువంటి పేరు కలిగిన వారు ఎవరెవరు ఉన్నారో పరిశుద్ధ గ్రంథం నుంచి మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆదికాండము 29వ అధ్యాయము 35వ వచనంలో రాయబడిన మాట, యాకోబు లేయాల 4వ కుమారుడు యోధ అనేటువంటి మాట మనకు కనబడతా ఉంది. అలాగే ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనం ప్రకారంగా లేవీలలో ఒకడు యోధ అనే పేరు కూడా ఇక్కడ మనకు కనబడతా ఉంది. మూడవ వ్యక్తి ఎవరయ్యా అంటే జెరుబ్బాబెలుతో చెర నుండి తిరిగి వచ్చిన లేవీలలో మరొకడు. ఈ మాట నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము. అలాగే 4వదిగా మనం గమనిస్తే అన్య స్త్రీలను వివాహం చేసుకొని ఎజ్రా ప్రేరేపణ వలన విడిచిన వారిలో ఒకరు యోధ. ఈ మాట కూడా మనకు ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 10 అలాగే 23 వచనాలను మనం పడతా ఉంది. 5వదిగా నెహెమ్యా కాలములలో యెరూషలేమునకు ప్రధానుడగు ఒక బెన్యామీనుడు పెనూమయ కుమారుడైన యోధ అనే గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట మనకు స్పష్టంగా కనపడతా ఉంది. అలాగే నెహెమ్యా కాలములో ప్రాకారములను ప్రతిష్ఠించినటువంటి ప్రధానులో ఒకడు యోధ అనే విషయం కూడా ఇక్కడ మనకు కనపడతా ఉంది. చూసినట్లయితే నెహెమ్యా 4వ వచనంలో స్పష్టంగా కనపడుతుంది. అంత మాత్రమే కాదు ప్రియులారా, కొత్త నిబంధనలో కూడా కొంతమంది యోధాలు ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. చూద్దాం రండి. లూకాసు సువార్త 3వ అధ్యాయం చూద్దాం. లూకాసు సువార్త 3వ అధ్యాయము 30వ వచనంలో క్రీస్తు పూర్వీకులలో ఒకడు యోధ అనే విషయము ఇక్కడ మనకు కనబడుతుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించినటువంటి యోధ విషయం కూడా మనకు కనబడుతూ ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 4వ వచనంలో. అలాగే గలిలయుడగు యోధ అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 37వ వచనంలో గలిలయుడగు యోధ అనే ఒక వ్యక్తి కూడా అక్కడ మనకు కనపడతా ఉన్నాడు. అలాగే దమస్కు వాడగు యోధ అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 11వ వచనంలో మాట రాయబడతా ఉంది. ప్రభు సహోదరుడు యోధ యోహాను సువార్త 14వ అధ్యాయం 22వ వచనం. అపోస్తులలో ఒకడు యాకోబు సహోదరుడు యోధ ఒకళ్ళు. లూకాసు సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. యోధ బరబ్బ అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 22, 27, 32. చూడండి ఎంతమంది యోధాలు ఉన్నారు అంటే ఇంకా ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. సరేనా ప్రియులారా? మనం కూడా ప్రతిదినము బైబిల్